భారతదేశంలోని బొగ్గని కార్మికులు ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు 2 గంటల ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే 12వ వేతన ఒప్పందం ఈరోజు వెంటనే అమలు చేయాలని చెప్పి ఒక ఏకైక యజ్ఞం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 12వ వేతనం ఒప్పందాన్ని అమలు కాకుండా లేబర్ కోడ్లను మధ్యలో పెట్టి దీన్ని అమలు కాకుండా చేస్తున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న కార్యక్రమం. అందుకనే సింగరేణికి అదేవిధంగా కోల్ ఇండియా మేనేజ్మెంటు ఇవి ఏదైతే 5 సంఘాలు ముఖ్యంగా ఇలా ఉండాల్సిన 5 సంఘాల్లో 4 సంఘాలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. బిఎంఎస్ని అడిగితే వారు మా ప్రభుత్వం కాబట్టి మేము ప్రభుత్వంతో మాట్లాడి అది చెప్తామని చెప్తా ఉన్నాం. అందుకనే భవిష్యత్తులో వాళ్ళు కూడా కలిసి రమ్మని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 12వ వేతన ఒప్పందానికి సంబంధించి జూలై 1 నుంచి అమలు కావాల్సిన వేతన ఒప్పందం అమలు కాకపోవడం వల్ల కార్మికులలో సంఘాల్లో ఈరోజు ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ఏదైతే లేబర్ కోడ్లలో ప్రధానంగా ఎన్నికలు నిర్వహించి ఎవరికైతే సంఘం 51% ఎన్నికల్లో గెలిస్తే ఆ గెలిచిన సంఘంతో మేనేజ్మెంట్ మాట్లాడితే తప్ప ఇది పరిష్కారమయ్యే అవకాశం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో లేకపోతే ఎన్నికల కమిషన్లో చూస్తే ఎక్కడ కానీ 51% వచ్చిన దాఖలాలు ఏ ప్రజాప్రతినిధి లేదు. కానీ ఈరోజు ఈ కార్మిక సంఘాల్లో ఎందుకు పెట్టిందంటే అదాని అమ్మాయి ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలడానికి ముఖ్యంగా కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి 51% ఎన్నికల్లో పెట్టారు. ఈ 51% రాకపోతే ఎవరితో మాట్లాడే అంశం లేదు. ప్రభుత్వం ఏదో 5%, 4% ప్రకటించి వదిలిపెట్టే అవకాశం కనబడుతూ ఉంది. అందుకనే ఈరోజు శాంపిల్కు ధర్నా చేసినాం. అదేవిధంగా సెప్టెంబర్ 12న సదస్సు ఉంది. ఆ సదస్సులో ఈ యొక్క వేతన ఒప్పందం మీద ఒక నిర్ణయం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా బొగ్గని కార్మికులు సమ్మెలకు పోయే అవకాశం ఉంది. అది 3 రోజుల సమ్మెనా లేకపోతే నిరవధిక సమ్మెనా అనేది మీకు తెలియజేస్తాం. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచన చేయాలి. బొగ్గని కార్మికులు సమ్మె చేస్తే ఈరోజు తప్పక ఏదైతే సీజేపీ ఏదైతే చేసిన పోరాటానికి ఒక మంత్రి విద్యా మంత్రి ఎట్లయితే అవుట్ అయిందో అట్నే ఈరోజు బొగ్గు మంత్రి కూడా అవుట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 12వ వేతన ఒప్పందాన్ని లేబర్ కోడ్లు పక్కకు పెట్టి పాత పద్ధతిలో అమలు చేయడానికి మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.